ఆయన మెగాస్టార్. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆయన చాప్టర్ సపరేట్. ప్రాంతీయ భాషా నటుడు అయినప్పటికీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ఆయన. సినిమా యాక్టర్గా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని మూసేసినప్పటికీ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఇన్ని సాధించిన వాడికి ఈ కక్కుర్తి ఎందుకు? ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలా మంది మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య ఓ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు చిరంజీవి. రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తిరిగి అటువైపు చూడాలనుకోవటం లేదని, కానీ తనను అనవసరంగా, అకారణంగా కొందరు నిందలు వేస్తున్నారని బావురుమన్నాడు. అంతేకాదు, తన వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళు తనను విమర్శించే వాళ్ళని వెంటాడుతారని కూడా చెప్పాడు. ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే, నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది, చాలా మంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. నిజమే, చిరంజీవి వ్యక్తిత్వం తిరుగులేనిది. ఎవరికి హాని చేసే మనిషి కాదు, జీవితంలో కష్టపడి స్వయం కృషితో పైకొచ్చిన నటుడు. అంతేకాదు, తాను సంపాదించిన దానిలో కొంత సమాజం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి కూడా. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ కోసం ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఇదంతా ఓకే, కానీ ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 పెన్షన్లు తీసుకోవటం ఏంటి? అసలు చిరంజీవికి ఏం తక్కువ? ఆయనకు పెన్షన్ అవసరమా? పొలిటీషియన్గా ఏం ప్రజాసేవ చేశాడని ఆయనకు పెన్షన్ ఇవ్వాలి? ఇదే విషయాన్ని ఓ యంగ్ రీసెర్చ్ స్కాలర్ ఆర్టీఐ చట్టం ద్వారా బయటపెట్టాడు. డాక్టర్ కే మెగాస్టార్ చిరంజీవి గారు సార్. ఓకే, ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా 2 పదవుల్లో పనిచేశారు. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎంపీ పెన్షనర్స్లో చిరంజీవి గారి నెంబర్ 1942 సార్. 1942 పెన్షనర్స్ లిస్ట్లో తన నెంబర్. అలాగే ఎమ్మెల్యే పెన్షనర్స్ లిస్ట్లో తన నెంబర్ 336 సార్. కొందరికి ఎంత సంపాదించినా ఎక్కడో కాస్త పాత లక్షణాలు మిగిలిపోతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ జర్నీలో పడకూడని ఒకటి అరా మచ్చలు పడుతూ ఉంటాయి. పిఆర్పి పెట్టి రాజకీయ నేతగా సక్సెస్ కాలేక పార్టీ మూసేసి చిరంజీవి కేంద్ర మంత్రి పదవితో రాజీ పడిపోయారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇలా ఎమ్మెల్యేగాను, ఎంపీగాను పెన్షన్ తీసుకోవాల్సిన కర్మ చిరంజీవికి ఎందుకు? నన్ను అకారణంగా నిందిస్తున్నారు అని బాధపడే కంటే ఆ పెన్షన్లను వదులుకుంటే 10 మందికి ఆదర్శంగా నిలబడవచ్చు కదా.